ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు టమోటోలు, ఉల్లిపాయ మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా కూర చేస్తే చాలా బావుంటుంది. టేస్ట్‌గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ అన్నమాట ఇది. తప్పకుండా ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఈ రెసిపీని. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక పావు కేజీ టమోటోలను ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసిన చాపింగ్ బోర్డ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. బై చేయండి. చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూను మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని 2, 3 నిమిషాల పాటు వేయించుకోండి. కొంచెం పావు టీ స్పూను ఉప్పును యాడ్ చేసుకోండి. త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పును వేసుకోండి. రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం వలన కూరకు మరింత టేస్ట్ వస్తుంది. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. టమాటోలు ఇలా మగ్గి టమాటోల్లోని నీరంతా ఇలా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ 4, 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. టమాటోలు చక్కగా త్వరగా ఉడికిపోతాయి. కూర మరింత గుజ్జుగా ఉండటం కోసం ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్లను యాడ్ చేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి సరి చూసుకొని సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. ఇప్పుడు కూర రుచికి సరిపడినంత కారాన్ని 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి 2, 3 నిమిషాల పాటు. ఈ కూరకు బాగా పండిన టమోటాలు, నాటు టమోటాలు అయితే రుచి చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇళ్లల్లో టమాటా మొక్కలు నాటుకొని ఆ కాయలతోటి కూర చేసేవాళ్ళు. చాలా బాగుండేది. చివర్లో కొంచెం పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2, 3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.